హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఎలా జరిగిందో ఈ వీక్. సో ప్రజెంట్ మనం అనుకున్నట్టు నిఫ్టీ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను మార్కెట్ అనేది TP3 అనేది సస్టైన్ అవ్వకపోతే మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందని. బట్ ఈ రేంజ్ వరకు బయ్యర్ సెల్లింగ్లో ఉంది. బయ్యర్ వరకు జోన్ వరకు వచ్చింది. యాంటిసిపేషన్ టు టెస్ట్ దిస్ TP2 ఆల్రెడీ ఫాల్ అయినప్పుడు TP2 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్గా ఉంటుంది. ఇది దాటితేనే అప్ సైడ్కి వెళ్తుంది, లేదనుకుంటే ఆటోమేటిక్గా కామ్ డౌన్ సైడ్ ఇన్ దట్ నిఫ్టీ బ్యాంక్. I expected here but it came down to anticipation to test yellow band also. మార్కెట్ ఎప్పుడు ఇది రిజెక్ట్ అవుతే ఈ yellow bandకి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ వీక్లీ సినారియోలో ఆల్రెడీ బేరిష్ సినారియో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇట్స్ కేమ్ డౌన్ టు టచ్ yellow band and went out and end of the section. Okay, for this is for nifty bank. Okay, so come to that. Simply if you come to just intraday level, I select it. You can see here even it is a 15 minutes time frame. మార్నింగ్ అనేది యాక్చువల్గా ఈరోజు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్, ట్రెండ్ అప్ ఆర్ ట్రేడింగ్ అప్ ఆర్ డౌన్ అనేది నిన్న మనము బ్యానర్ కూడా పెట్టాము. ఓకే, వీడియోలో పోస్ట్ చేశాను. అప్ సైడ్ అయితే ఎంత, డౌన్ సైడ్ అయితే ఎంత అని చెప్పాను. సో ఈ రేంజ్ బయ్యర్ అండ్ సెల్లర్గా ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఇది ఎప్పుడు బ్రేక్అవుట్ అయిందో మార్కెట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈ రేంజ్ వరకు వస్తుంది అని. ఓకే, లైక్ 50,800 రేంజ్ వరకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈ క్యాండిల్ ఫాలో అయ్యేది చూస్తే ఆటోమేటికల్ కేమ్ డౌన్ టు TP3 అండ్ ఇట్స్ కేమ్ డౌన్ టు రీటెస్ట్ అనేది TP2కి వస్తేనే దెన్ ఫాలో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇట్స్ కేమ్ డౌన్ టు TP3 అండ్ ఈవెన్ ఎండ్ ఆఫ్ ద సెక్షన్లో ఇక్కడ ఉంది TP4. ఈ TP4 బ్యాండ్ కూడా టచ్ అయిపోయి ఇట్ వెంట్ అప్ టు TP2. ఇట్స్ వీక్ కదా. సో ఎండ్ ఆఫ్ ద సెక్షన్ ఫ్రైడే వాల్యూమ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో ట్రాప్ చేసింది. ఎండ్ ఆఫ్ ద సెక్షన్లో నేను ఫుట్ వైపు వెళ్తుంది అనుకున్నాను, బట్ కాల్ వైపు వెళ్ళింది. దట్ నో ప్రాబ్లం, మనము తక్కువ ప్రీమియంతోనే బయటకు వచ్చేసాము. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే పాజిటివ్లోనే క్లోజ్ చేసాం ఈరోజు, నో ప్రాబ్లం. ఓకే, సో కమ్ టు దట్ సినారియో. నెక్స్ట్ వీక్ అనాలిసిస్ ఎలా ఉండబోతుందో ఫస్ట్ ఒకటి చిన్నగా వీడియో చూద్దాం. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సి ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ. So bank nifty, even it is playing under this range. Okay, if you add one more thing in this indicator, just click I added. Okay, here to here low click chesanu, it came down to select. If I select into positional, okay, just I select the positional. If you see here just positional view ante just manamu next week analysis chese mundu okkasari ee quarter lo మార్కెట్ ఎంత నుంచి ఎంతవరకు వెళ్ళే పడే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం. సో క్వార్టర్లీ ప్రకారంగా చూస్తే ఇది ఎలా ఫామ్ అయిపోయింది మీకు ఐడియా ఉంటుంది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ప్రకారంగా. ఓకే, సో వెన్ ఎవర్ ఈస్ TP2 బ్యాండ్లో ఓపెన్ అయ్యింది అంటే మార్కెట్ మ్యాక్స్ టు మ్యాక్స్ బేరిష్ మొమెంటమ్ టు డౌన్ సైడ్ ఆర్ ఇట్ విల్ గో టు రీటెస్ట్ అండ్ ఇట్ విల్ ఫాల్ అగైన్. ఓకే, సో వాలటైల్ టు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి ట్రెండ్ డౌన్ రన్ అవుతున్నప్పుడు కాబట్టి. సో ఇఫ్ యూ వాంట్ సీ హియర్ just I click into higher time frame పెడుతున్నాను. జస్ట్ యూ కెన్ సీ ఇన్ క్లిక్ మంత్లీ టైం ఫ్రేమ్ పెడితే మీకు ఇయర్లీ అనాలిసిస్ వస్తుంది. సో ఇయర్లీ అనాలిసిస్లో చూస్తే మీకు ట్రెండ్ లైన్ ఎక్కడ ఉంది, దిస్ ఇస్ ద డైనమిక్ సపోర్ట్. యాక్చువల్లీ డైనమిక్ సపోర్ట్ టచ్ చేసి బ్రేక్ తీసుకుంది ఆఫ్ సైడ్. సో డైనమిక్ ట్రెండ్ లైన్ ఎక్కడ ఉంది, 49,200 రేంజ్ ఆర్ 49,450 రేంజ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉంది. ఈవెన్ TP3 బ్యాండ్ కూడా. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉంది. దిస్ ఈస్ ద ఇయర్లీ అనాలిసిస్. వెన్ ఐ సెలెక్ట్ ద మంత్లీ క్యాండిల్ ఇట్ ఈస్ ఇయర్లీ అనాలిసిస్ గైస్. మంత్లీ క్యాండిల్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఇయర్లీ అనాలిసిస్ అవుతుంది. సో ఇయర్లీ అనాలిసిస్లో లైక్ 1 2 3 4 5 ఆఫ్టర్ ఎలక్షన్, దిస్ ఈస్ ద ఎలక్షన్ మంత్ క్యాండిల్. ఇట్స్ గివెన్ దట్ మచ్ ఇంపల్స్ మూవ్ డౌన్ సైడ్. ఓకే, ఆఫ్టర్ దట్ 1 2 3 4 మంత్స్ ఇక్కడిక్కడే కన్సల్టేషన్ అవుతుంది. రియల్గా ఇది ట్రెండ్ కంటిన్యూ అవుతుందా ఆర్ లాంగ్ టర్మ్లో ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది కూడా చూద్దాం. దానికి మనం జస్ట్ వీక్లీ అనాలిసిస్లో చూద్దాం. వీక్లీ వెన్ ఎవర్ సెలెక్ట్ ద వీక్లీ టైం ఫ్రేమ్ యూ విల్ గెట్ ఇస్ క్వార్టర్లీ రిజల్ట్స్. ఓకే, క్వార్టర్లీ. సో ఈ క్వార్టర్లో మ్యాక్సిమం మార్కెట్ ఎంతవరకు పడే ఛాన్స్ ఉంది అంటే ఐ హోప్ ఎక్స్పెక్టెడ్ యాజ్ ద TP2 అండ్ బ్యాండ్ ఈజ్ ద 49,600. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ మార్కెట్ అనేది ఈ TP1 బ్యాండ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ TP1 బ్యాండ్ని 48,500 రేంజ్కి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఆర్ దిస్ TP1 బ్యాండ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇలా రీటెస్ట్ తీసుకుంటేనే
ఆర్ డిసెంబర్ లోపు, ఓకే సారీ నవంబర్ లోపు, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ అప్ సైడ్కి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, వన్ మోర్ థింగ్, ఎనీవే హియర్ బయ్యర్ జోన్ ఆల్సో ఇట్ ఈస్ దేర్. ఓకే, this is the buyer and seller zone is a combination. Okay, here sellers are rejected, here remaining buyers are anticipation here. See, yellow band lo buyers unnaru kabatti automatically anticipation to here and it went out. Okay, so hope nenaithe expectation ee range varaku undi, but present aithe scenario prakaranga. Okay, ఇప్పుడు మనము డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ పెడితే మనకు మంత్లీ అనాలిసిస్ వస్తాయి. ఓకే, మంత్లీ అనాలిసిస్లో ఈ మంత్ చూసారు కదా, మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయింది, వాలటైల్ తీసుకుంది. ఓకే, ఇఫ్ చూస్తే ప్యాటర్న్ డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేస్తుంది. ఓకే, సో లైక్ ఇఫ్ యూ వాంట్ సీ హియర్, సీ దిస్. ఓకే, ఇది బ్రేక్అవుట్ అవుతుందా ఆర్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుందా అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, నవంబర్లో. సో ఈ రేంజ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద రేంజ్ ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని జనాలుగా యాక్చువల్గా అయితే డబుల్ ప్యాటర్న్ ఫాలో అయ్యే వాళ్ళు ఇది వెరిఫై చేస్తారు. ఓకే, ఈ రేంజ్కి మనకు చూస్తారు. బట్ మనం డబుల్ ప్యాటర్న్ లాంగ్ టర్మ్లో మనం చూడము. ఓకే, ఐదర్ షార్ట్ టర్మ్లోనే చూస్తాం డబుల్ ప్యాటర్న్స్ అనేవి. నేనైతే నేను అయితే అలాగే చూస్తాను. సో దీనికి నేనేమనుకుంటున్నానంటే, దానికి తోడు మనకు మన ఇండికేటర్లో, సో దిస్ ఈజ్ దట్ ఇక్కడ డైనమిక్ రెసిస్టెన్స్ లైన్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, సో ట్రెండ్ లైన్ అనేది కూడా ఫాలో అవుతుంది. ఓకే, సో ఆబ్వియస్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్, ఓకే, దిస్ ఈస్ ద ట్రెండ్ లైన్, ఓకే, దిస్ ఈస్ ద డైనమిక్ సపోర్ట్ లైన్. సో ఇట్ ఈస్ అ ఫాలింగ్ సినారియో కనబడుతూ ఉంది. ఓకే, ద ఫాలింగ్ సినారియో అనేది కనబడుతూ ఉంది. ఓకే, సో ఫాలింగ్ సినారియో కనబడుతుంది కాబట్టి మార్కెట్ అనేది నవంబర్ రేంజ్కి ఈవెన్ నేను ఎక్స్పెక్ట్ చేసే ప్రకారంగా అయితే ఇట్స్ కేమ్ డౌన్ టు టచ్ ఇయర్ 48,700 ఆర్ 48,500 రేంజ్. దిస్ బ్యాండ్ సపోర్ట్ కిందకి తీసుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు తీసుకోవచ్చు ఈ నవంబర్ రేంజ్లో. అయితే ప్రజెంట్ ఇది నవంబర్ కాదు కాబట్టి, ఓకే, ఇది అక్టోబర్ కాబట్టి అక్టోబర్ ప్రకారంగా మనం వెరిఫై చేసుకుందాం. ఓకే, అక్టోబర్ ప్రకారంగానే మనం వెరిఫై చేసుకుందాం. ఓకే, అక్టోబర్ ప్రకారంగానే మనకు ఇంకొక లాస్ట్ వీక్ అనాలిసిస్ ఉంది. ఓకే, ఈ లాస్ట్ వీక్ అనాలిసిస్ మనకు ఎలా చూద్దాము అంటే విత్ రెస్పెక్ట్ ఆఫ్, ఓకే, నాట్ ఈవెన్ టెక్నికల్ సార్, దిస్ ఇస్ ఏఐ లెవెల్స్. దీంతో పాటు మనము వెరిఫై చేయాల్సింది, ఓకే, క్వాంటిటేటివ్ అనాలిసిస్ కూడా చేయాలి. అంటే వాల్యూమ్స్ ఎటువైపు ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ సినారియో. ఓకే, సో మంత్లీ లెవెల్స్ ఆర్ క్వార్టర్లీ లెవెల్స్ కిందకి ఇక్కడికి కన్సిడర్ చేస్తే, ఇఫ్ యూ సీ హియర్ జస్ట్ ఐ ప్లే ఇన్ 6 లెవెల్స్ పెట్టాను. సో మంత్లీలో మనకు దిస్ ఇస్ ద వాల్యూమ్ ప్లాటెడ్, మంత్లీ వాల్యూమ్ కంటే కిందికి వచ్చేసింది. సో మార్కెట్ అనేది మంత్లీ వాల్యూమ్ నుంచి రిజెక్ట్ అయిపోతే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు టచ్ టు నెక్స్ట్ వాల్యూమ్, మంత్లీ అండ్ క్వార్టర్లీ. అంటే ఈ క్వార్టర్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 క్వార్టర్లో ఫస్ట్ మంత్లో మ్యాక్సిమం మంత్లీ అండ్ క్వార్టర్లీ వాల్యూమ్ సేమ్గానే ఉంటాయి. ఓకే, ద సేమ్ వాల్యూమ్ కంటిన్యూ అవుతుంది. సో ఇట్ ఈస్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఏ రేంజ్ వరకు ఉంది, 49,000 కనబడుతుంది మనకు. సో ఇయర్లీ వాల్యూమ్, సో ఈవెన్ ఎండ్ ఆఫ్ ద డే 48,800 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, ద సినారియో చూద్దాం ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు జస్ట్ మనము వీక్లీ అనాలిసిస్ మాత్రమే చూద్దాం. ఓకే, సో వీక్లీ అనాలిసిస్లో మనకి ఏం చెప్తుంది అంటే మినీ స్వింగ్ జస్ట్ క్లిక్ చేస్తే మినీ స్వింగ్ మనకి ఏం చెప్తుంది, సి హియర్. ఓకే, ఇది వారం సి 21 to 28 వరకు వచ్చింది. ఈ వారంలో చూసారు కదా గైస్, మినీ స్వింగ్ అంటే వారం. ఈ వారంలో ట్రెండ్ డౌన్ నుంచి ఆటోమేటికలీ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP2 ఈ ఎల్లో బ్యాండ్ టచ్ చేసింది, ఎండ్ ఆఫ్ ద సెక్షన్కి మాత్రం పైకి ఫామ్ చేసింది. ఇది కానీ ఇక్కడ వరకు ఫామ్ చేసి ఉంటే, ఓకే, మండే ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసేది మార్కెట్, సేమ్ లైక్ హియర్ ఇలాగా. సో నెక్ అనేది డౌన్ సైడ్ బయింగ్ అనే సినారియో ఎక్కువగా ఫామ్ చేసింది. ఇక్కడ బయింగ్ సినారియో ఎక్కువ ఫామ్ చేసింది కాబట్టి, సో నెక్స్ట్ వీక్లో వాలటైల్ టు డౌన్ సైడ్ ఉండదు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వాలటైల్ టు డౌన్ సైడ్ ఎక్కడ వరకు అంటే యాంటిసిపేషన్ టు టెస్ట్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ రేంజ్ అనే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే,
సో దిస్ ఇస్ ద 52,000 అనేది వెరీ 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 స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఓకే, సో ఫర్ అది ఇయర్లీ డైలీ సినారియోలో. ఓకే, అంటే డైలీ టైం ఫ్రేమ్లో. అదే మనము వీక్లీ సినారియో చేస్తున్నాం కాబట్టి వీ షుడ్ హ్యావ్ టు థింక్ లైక్ ఇట్ ఈస్ ఏ 1 అవర్ ఆర్ 2 అవర్ టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ చేస్తాం. ఓకే, సో 1 అవర్ 2 అవర్ అనాలిసిస్లో మనకి ఏం చెప్తుందంటే, ఇక్కడ చూడండి, ద ట్రెండ్ డైరెక్షన్ ఇట్ ఈస్ వేర్ ఈస్ డైనమిక్ రెసిస్టెన్స్ ఈస్ ఫాలోయింగ్ హియర్. సో డైనమిక్ రెసిస్టెన్స్ ఈస్ 51,400 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. ఈవెన్ ఇట్ ఈస్ ఏ ట్రెండ్ లైన్ ఆల్సో 267. సో ఆబ్వియస్లీ ఐ కన్సిడర్ యాజ్ ఏ 51,500 అనేది, ఓకే, ఎగ్జాక్ట్లీ అయితే 400 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేస్తాను. ఈవెన్ ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ చేసింది, ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది, రీటెస్ట్ అండ్ ఫాల్ కిందికి నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో కమ్ టు దట్ సినారో, జస్ట్ క్లిక్ అండ్ సెలెక్ట్ దట్ నెక్స్ట్ వీక్ లెవెల్స్. ఓకే, జస్ట్ నెక్స్ట్ వీక్ లెవెల్ చేశాను. ఓకే, మనకి ఇక్కడ నెక్స్ట్ వీక్ లెవెల్స్లో కూడా ఏం చెప్పింది, TP1 ఈజ్ ద డౌన్ సైడ్ అండ్ ద విత్ ఈజ్ లిటిల్ బిట్ మోర్. ఈ వీక్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ వీక్ లిటిల్ బిట్ విత్ మోర్గా ఉంది. సో విత్ మోర్గా ఉంది కాబట్టి సో మార్కెట్ విల్ బి టచ్ ద మాక్సిమమ్ ఆఫ్, ఓకే, దిస్ TP1 బ్యాండ్. ఓకే, సో దిస్ TP1 బ్యాండ్. ఎందుకు సార్ మీరు TP1 బ్యాండ్ అంటున్నారు అంటే, హియర్ బయ్యర్ సెల్లర్ జోన్ ఈజ్ ఫార్మ్డ్ హియర్ TP2 అండ్ TP1. సో ఆల్మోస్ట్ దిస్ రేంజ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సెల్లరింగ్ జోన్ కిందకే ఉంటుంది. ఓకే, సో I said is 51,293 or 300 is a very very strong resistance for that. Okay, anticipation to test market is 49,700 or 50,000 రౌండ్ ఫిగర్ అనుకుంటున్నారు మీరు, బట్ నేను రౌండ్ ఫిగర్ కిందకి కన్సిడర్ చేయట్లేదు. 50,000 అయితే ఇక్కడ ఉంది, బట్ నా వ్యూ ఈజ్ గోయింగ్ టు టచ్ హియర్ దిస్ ఎల్లో బ్యాండ్, దిస్ గ్రీన్ బ్యాండ్ అని అనుకుంటున్నాను. డౌన్ సైడ్, ఆఫ్ సైడ్ అయితే దిస్ ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 51,800 రేంజ్, బట్ నేను ఫస్ట్ కన్సిడర్ చేసేది మాత్రం ఈ రేంజ్. ఎందుకంటే డైనమిక్ రెసిస్టెన్స్, ఈవెన్ ట్రెండ్ లైన్ యాజ్ వెల్ యాజ్ ఎల్లో బ్యాండ్ అండ్ బయర్ సెల్లింగ్ జోన్ బ్యాండ్ మాత్రం ఇక్కడే ఉంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఈ రేంజ్ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయిపోయి యాంటిసిపేషన్ టు టెస్ట్ హియర్ అండ్ హియర్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇఫ్ యూ సీ హియర్, జస్ట్ క్లిక్ హియర్. ఓకే, సో స్వింగ్ పెడుతున్నాను అంటే మంత్లీ పొజిషన్స్. ఈవెన్ ఇఫ్ యూ సీ హియర్ గైస్, వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇయర్లీ వాల్యూమ్స్. దిస్ ఈస్ దట్ TP2 బ్యాండ్, బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎక్కడ, 49,600 రేంజ్. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇదైతే పర్ఫెక్ట్గా చూపిస్తుంది, ఎందుకంటే TP1 బ్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఎల్లో బ్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఇయర్లీ వాల్యూమ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్తుంది ఇక్కడ మార్కెట్. ఓకే, వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అంటుంది. బట్ ఇది వారం. ఓకే, అంటే వారం అంటే నెక్స్ట్ మంత్లో కూడా కన్సిడర్ అవుతుంది ఈ లెవెల్స్. బట్ నేను ఈ లెవెల్కి మాత్రం ఈ వీక్ కన్సిడర్ చేసేది మాత్రం ఈ TP1 బ్యాండే కన్సిడర్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద మై అనాలిసిస్ ఫర్ దట్ నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సేమ్ లైక్ దట్ నిఫ్టీ ఆల్సో గైస్. నిఫ్టీ కూడా చూడండి, క్వార్టర్లీ అనాలిసిస్లో సింపుల్. క్వార్టర్లీలో ట్రెండ్ లైన్ డైరెక్షన్ డౌన్ తీసుకుంది, బయర్ జోన్ ఇక్కడే ఉంది, బయర్ జోన్ ఈ వరకు వచ్చి అండ్ రీటెస్ట్ ఇచ్చి మళ్ళీ మార్కెట్ అనేది 23,300 ఆర్ 23,500 రేంజ్ వరకు పడే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే, హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈస్ దట్ హయ్యర్ టైం ఫ్రేమ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్, ఓకే, పొజిషనల్. ఇఫ్ కమ్ టు మంత్లీ, జస్ట్ సెలెక్ట్ యాజ్ ఎ స్వింగ్. ఇఫ్ యూ సెలెక్ట్ ద స్వింగ్ ఇట్ విల్ కమ్ ఆన్ టు మంత్. ఇంకా మంత్లో మనకి ఇంకా ఏం చెప్తుందంటే మార్కెట్ ఇంకా కొంచెం కింది వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటుంది. సో 23,900 రేంజ్ ఆర్ 800 రేంజ్ వరకు మార్కెట్ పడే ఛాన్స్ కనబడుతుంది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కనబడుతుంది నాకైతే. ఓకే, సో ఎందుకు సార్ మీరు అలా అంటున్నారంటే, రీటెస్ట్ అంటే మరీ హెవీగా ఉండదండి, కొంచెం రీటెస్ట్ తీసుకొని పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వెన్ ఎవర్ దిస్ క్రాస్ ఓవర్ హ్యాపెన్, ఈవెన్ క్రాస్ ఓవర్ హ్యాపెన్ అంటే మార్కెట్ ఈజ్ డౌన్ సైడ్కే అవుతుంది. సో క్వార్టర్లీ మంత్లీ వాల్యూమ్ ఆల్సో డూయింగ్ డౌన్ సైడ్. ఓకే, జస్ట్ క్లిక్ హియర్. ఓకే, జస్ట్ క్లిక్ మినీ స్వింగ్. చూసారు కదా, మార్కెట్ అనేది ఈ వారము TP2 బ్యాండ్ని టచ్ చేసి పైకి వచ్చేసింది. ఓకే, ఆ లెక్కలోనే నేను నెక్స్ట్ వీక్ సినారియో కూడా సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ వీక్ లెవెల్స్. ఆబ్వియస్లీ వాట్ ఇట్స్ ప్లాటెడ్, ద TP2 TP3 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని ప్లాట్ అయిపోయింది. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ లోయర్ లెవెల్ ఫామ్ చేసింది సేమ్ యాజ్ ఏ బ్యాంక్ నిఫ్టీ లాగా. ఓకే,
సో లోయర్ లెవెలే ఫామ్ చేసింది, సేమ్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ లాగా ఈవెన్. ఓకే, సో ఇది చూడండి వాల్యూమ్ ఎక్కడ ఉంది, ఎల్లో బ్యాండ్ వాల్యూమ్ ద TP3 రేంజ్ వరకు ఉంది. ఇంతవరకు వచ్చే ఛాన్స్ ఉందా ఈ 4-5 రోజుల్లో అంటే నాకు తక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ప్రీవియస్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వారం కొంచెం లిటిల్ బిట్ బ్యాండ్స్ అనేవి విత్గా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ద TP3 అండ్ బయర్ సెల్లింగ్ జోన్ బ్యాండ్, దిస్ రేంజ్ ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద నెక్స్ట్ వీక్ మార్కెట్. సో 25,800 నుంచి 25,000 రేంజ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సెల్లింగ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ దిస్ market. Okay, obviously where is the buyers is anticipation to test 23,500 or 23,300 range. So 300 range ఎందుకు చెప్తున్నారు అంటే సింపుల్, ఏం లేదండి, జస్ట్ ఐ క్లిక్ హియర్. ఇఫ్ యూ సీ హియర్లీ వాల్యూమ్ 4 డేస్ పెట్టాను. నౌ యూ విల్ గెట్ ఇట్, సీ హియర్ దిస్ రేంజ్ యాంటిసిపేషన్ టు టెస్ట్. బట్ వారం అనేది తక్కువగా ఉంది కాబట్టి యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ అండ్ ఈ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది నాకు తెలిసి నెక్స్ట్ మంత్ వాల్యూమ్లోకి కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్ మంత్లో ఆ ఇయర్లీ వాల్యూమ్లో టచ్ చేయడానికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ఏ లెవెల్స్ ఫర్ దట్ నెక్స్ట్ వీక్ సినారియో ఆఫ్ ద నిఫ్టీ 50. ఓకే, హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా అనాలిసిస్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ ఏఐ లెవెల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్ బేస్ మీకు కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈవెన్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, so please subscribe if really interested of this indicator. And one more thing guys, remaining indices explain చేసే ముందు as well as Monday analysis explain చేసే ముందు సింపుల్గా రియల్లీ ఈ ఇండికేటర్ యూస్ఫుల్ అయితే మీకు ఓకే కరెక్ట్గానే పనిచేస్తుంది అని మీకు అనిపిస్తే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో అండ్ గూగుల్ షీట్ ఫామ్ ఉంది. గూగుల్ షీట్ ఫామ్ని మీరు ఫిల్ చేస్తే దాంట్లో మీ ట్రేడింగ్ ఐడి ఇస్తే నేను మీకు 1 month ఫ్రీగా ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, సో 1 month ఫ్రీగా ఇండికేటర్ యాక్సెస్ ఇస్తున్నాను. ఓకే, సో దానికి మీరు అక్కడికి వెళ్ళి ఫామ్ని ఫిల్ చేస్తే ఈజీగా పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఈస్ నెక్స్ట్ అనాలిసిస్. వాట్ ఈస్ దిస్? FinNifty, you know it, FinNifty also, mid cap, bank XXX, and even November 20 తర్వాత కూడా మనకు ఓన్లీ మంత్లీ అనాలిసిస్ వీడియోసే ఉంటాయి విత్ రెస్పెక్ట్ ఆఫ్ డైలీ అనాలిసిస్ కూడా ఉంటుంది. అండ్ వీక్లీ ఎక్స్పైరీస్ అయితే షిఫ్ట్ అయిపోతాయి అండి. వీక్లీ ఎక్స్పైరీస్ ఉండవు కాబట్టి ఈవెన్ వీక్లీ లెవెల్స్ నేను చెప్తాను, బట్ వీక్లీ అనాలిసిస్ వీక్లీ ఎక్స్పైరీస్ ఉండవు కాబట్టి నిఫ్టీ November 20 దగ్గర నుంచి మార్కెట్ అయితే కొంచెం మంచి ప్రాఫిట్స్ తీస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్పెషల్లీ ఆప్షన్ బయ్యర్కి మంచి ప్రాఫిట్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు సార్ ఆప్షన్ బయ్యర్కి వాలటైల్లో ఎక్కువ పోతాయి కదా అంటే పోతాయండి, మీరు చెప్పినట్టు రైటే. ఎక్కడ పడితే ఎక్కడ ఎంట్రీ అవుతే పోతాయి. బట్ మనం ఎక్కడ ఎంట్రీ అవుతాం? అట్ ద బ్యాండ్స్. యు సీ దిస్, we entered in the bands itself. It's going upside in the weekly. If you see here in the 15 minutes time frame, if you see here premium peak, if you see here, see this is the entering points in the bands. See, it is rejected from TP4 almost. It's a TP4 ki దగ్గరలో నుంచి రిజెక్ట్ అయిపోయింది. whenever this retest happened, see it came down to here. that band అనేది రిప్రజెంట్ చేస్తుంది మనకు. ఎప్పుడు బ్యాండ్ రిప్రజెంట్ చేస్తుంది అంటూ అప్పుడే ఎంట్రీ అవుదామండి. వెయిట్ చేద్దాం. రీటెస్ట్ ఇస్తుంది, మళ్ళీ ఫాలో అవుతుంది, రీటెస్ట్ ఇస్తుంది, ఫాలో అవుతుంది. ఇలా కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మళ్ళీ బయింగ్ సినారీ తీసుకుంటాం, కాల్ బయింగ్, లేదంటే పుట్ బయింగ్ సినారీ తీసుకుంటాం, ఆర్ కాల్ సెల్లింగ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడైతే పుట్ సెల్లింగ్ చేసుకుంటూ ఉంటాం. డిపెండ్స్ అపాన్ ద ఆపర్చునిటీని బట్టి మనం ఎంట్రీ అవ్వచ్చు. ఈవెన్ ఇక్కడ దిస్ ఇస్ అ ట్రాప్ జోన్ సినారియో. ఈ రెండింటి మధ్యలో ఉన్నప్పుడు ట్రాప్ అవుతుంటుంది, మార్కెట్ ట్రాప్ చేయడానికి చూస్తూ ఉంటుంది. ఓకే, డైరెక్షనల్ మూమెంటం తీసుకోవడానికి చూస్తుంది. సి హియర్, ఓకే, బయింగ్ సినారియో ఇచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ బై చేయడానికి ట్రై చేసింది, బట్ ట్రాప్ ఇచ్చింది. వన్ ట్రాప్, ఇట్ వెంట్ అవుట్. ఇక్కడ సిగ్నల్ అనేది రివర్స్ ఇచ్చేసింది, ఇట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్. ఓకే, ఇక్కడ ఎం ప్యాటర్న్ లాగా ఫామ్ చేసింది. మన ఇండికేటర్స్ చూడండి, మన ఇండికేటర్ ఇట్ వెంట్ అవుట్, ఇట్స్ ప్లాట్, ఎం ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి బయటకు వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎం ప్యాటర్న్ లేదు, ట్రాప్ ఉంది. ఓకే, ఇక్కడే మనకి ఇండికేటర్లో నెగిటివ్ సినారియో ఫామ్ చేసింది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్. ఓకే, సో ఇలాగా మనకు ఈవెన్ ఇట్ ఈస్ ఏ ఇంట్రాడే, ఈవెన్ ఇట్ ఈస్ ఏ డైలీ సినారియోలో కూడా మనకు పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడతా ఉంటాయి. ఇఫ్ యూ గోయింగ్ టు హియర్ 5 minutes సినారియో ఆల్సో యూ విల్ గెట్ ఇట్.
అదే సార్ మీరు బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 51,000 కాల్ తీసుకున్నారా, ఆర్ 50,500 కాల్ తీసుకున్నారా, 51,200 కాల్ తీసుకున్నారా, దాన్ని బట్టి మీరు చూస్తా అన్నా కానీ మీరు చూసుకోవచ్చు. లేదనుకుంటే 51,000 కాల్ చూడండి ఈరోజు సినారియో ఏం చేసింది. ఓకే, మార్కెట్ ఈజ్ రిజెక్టెడ్ దేర్. ఇక్కడ యాక్చువల్గా TP4 ఉంది. సార్ TP4 ఎందుకు ఆగిపోయిందంటే అది కండిషనల్ బేస్ అండి. సో TP2 ఎప్పుడు రిజెక్ట్ అవుతుందో మార్కెట్లో TP3 అండ్ TP4 లెవెల్స్ ఫామ్ అవుతాయి. TP4 రిజెక్ట్ టచ్ చేసిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వెళ్తుంది మార్కెట్. ఇట్స్ కేమ్ డౌన్ టు TP2. ఈవెన్ ఇట్ ఈస్ ఏ ఆప్షన్స్ ఆల్సో. ఓకే, ఈవెన్ ఇట్ ఈస్ ఆప్షన్స్ ఆల్సో ఇట్ విల్ వర్క్ వెరీ వెరీ ఫైన్. ఇఫ్ యూ వాంట్ సీ హియర్ 50,500 రేంజ్ మీకు పెడుతున్నా చూడండి. చూసావు కదా, ఇట్స్ రిజెక్టెడ్ TP2, ఇట్స్ కేమ్ డౌన్ టు TP3 బ్యాండ్కి వెళ్ళింది. ఈవెన్ ఇక్కడ TP4 బ్యాండ్ ఉంది, ఇట్స్ వెంట్ అవుట్ టు టెస్ట్ TP2. ఈవెన్ ఇట్ ఈస్ ఇన్ ద మనీ అండ్ అట్ ద మనీ ఆల్సో ఇట్ ఈస్ వర్క్ వెరీ వెరీ ఫైన్. అండ్ అవుట్ ఆఫ్ ద మనీస్ కోసం మనం స్పెషలీగా డిజైన్ చేసుకున్నాము. ఓకే, ఆప్షన్స్ అపెక్స్ పాయింట్స్. ఇఫ్ యూ సెలెక్ట్ హియర్, ఇఫ్ యూ కమ్ టు హియర్, ఇఫ్ యూ సెలెక్ట్ దట్ టైమ్ ఫ్రేమ్, one high, okay, one low, you can select here. Okay, it will tell that almost the risk entry point and risk exit points. Okay, so or otherwise you can see here, this is a risk 2 point, it came down to test TP4. Okay, or otherwise you can see here, I selected here. Okay, I selected this high. Now you can see this risk 2, it came down to risk 2. Regularly I will enter it risk 1 or risk 2 లో ఎంట్రీ అవుతాను నేను. ఓకే, సో ఇక్కడ నుంచి ఎంటర్ అయితే చూడండి ద రిస్క్ రివార్డ్ రేషియో. ఓకే, ద రిస్క్ రివార్డ్ రేషియో నేను ఇది యూస్ చేసినప్పుడు స్పెషల్లీగా 3 minutes టైం ఫ్రేమ్ యూస్ చేస్తాను. అండ్ ఐ రిమూవ్ దీస్ 2 things. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఇట్ ఆల్సో. మనకి ఇక్కడనే పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ సీ హియర్, జస్ట్ 3 minutes టైం ఫ్రేమ్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇలాగా హై టు లో. జస్ట్ ఐ సెలెక్టెడ్ దిస్ 2. See this average point, it went out to test TP7. So these are analysis of our option. Okay, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఇక్కడ ఎంట్రీ అవ్వండి. ఓకే, ఆర్ యావరేజ్ చేసుకుంటా అంటే ఇక్కడ యావరేజ్ చేసుకోండి, లేదంటే ఇక్కడ ఎంట్రీ అవ్వండి, ఇక్కడ యావరేజ్ చేసుకోండి. ఓకే, సో దాన్ని బట్టి మనకు స్పెషల్గా మంచి ఫ్యూచర్స్ అండి ఇది. ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ దిస్ హై, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ దిస్ లో, యూ కెన్ సీ హియర్ ఐ సెలెక్టెడ్ దిస్ హై అండ్ దిస్ లో. నెక్స్ట్ ప్లాట్ అయితే ఫాల్ అయితే ఎంతవరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడు ఈ డైరెక్షన్ లైన్ని ఈ కర్వ్ లైన్ ట్రెండ్ అయింది చూసారా 3 minutes టైం ఫ్రేమ్లో, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ టు బ్రేక్అవుట్. దట్ ఈస్ దట్ దిస్ ఇస్ అ ట్రెండ్ డైరెక్షన్ లైన్ యాజ్ వెల్ యాజ్ ఓకే ఆప్షన్స్ టార్గెట్ లెవెల్స్. దిస్ ఇస్ దట్ అవర్ AI లెవెల్స్ ఇన్ దట్ ఆప్షన్స్ ఆల్సో. యూ గాట్ మై పాయింట్ గైస్. సో దట్ ఈస్ దట్ లెవెల్స్ ఆఫ్ అవర్ AI. ఓకే, సో హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే. సో కమ్ టు దట్ సినారియో, సేమ్ బ్యాంక్ ఎక్స్ సేమ్ లైక్ యాజ్ ఏ బ్యాంక్ నిఫ్టీ. సో దీస్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ దిస్ 56,700 or 56,200. దట్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఈస్ TP2 బ్యాండ్. ఓకే, anticipation to test నేనైతే anticipation to test this TP2 band. ఓకే, బట్ నేనైతే రెసిస్టెన్స్ అనేది ఈ రేంజ్ కిందకే కన్సిడర్ చేస్తాను, 58,500 రేంజ్ కిందకే కన్సిడర్ చేస్తాను. ఓకే, సో ఈవెన్ ఇక్కడ మీకు ట్రెండ్ లైన్ గీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ట్రెండ్ అయితే నౌ సీనియర్ చేంజ్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ మినీ స్వింగ్ ఫర్ దట్ ఈ వీక్తో రేపటి వీక్కి. అండ్ బ్యాంక్ ఎక్స్లో కానీ మిడ్ క్యాప్లో కానీ ఫిన్ నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ మనకు వాల్యూమ్స్ ప్లాట్ అవ్వవు. ఓకే, సో వాల్యూమ్స్ క్యాప్ అనేది ఎటు ఉందో అనేది మనకు తెలియదు కాబట్టి ఆల్మోస్ట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ నేను 56,200 ఆర్ 56,800 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, బ్యాంక్ ఎక్స్. సో కమ్ టు దట్ మిడ్ క్యాప్. సో మిడ్ క్యాప్ కూడా చూడండి గైస్, సెన్సెక్స్ బయింగ్ సెల్లర్ జోన్స్ ఇక్కడ ఉన్నారు. సో బ్యాండ్స్ అనేవి లోయర్ లో ఫామ్ చేసింది. ఆబ్వియస్లీ మిడ్ క్యాప్ అనేది ఇంకా గట్టిగా ఫాలో అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. సి హియర్, ఇక్కడే క్రాస్ ఓవర్ చేసింది, క్రాస్ ఓవర్ అయిన తర్వాత రీటెస్ట్ ఇచ్చింది, బట్ ఇట్ ఈస్ అ ట్రెండ్ షోయింగ్ యాజ్ ఎ స్టిల్ నెగిటివ్ డైరెక్షన్ అని చెప్పింది. ఓకే, ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు టెస్ట్, ఇట్ ఈస్ ద TP4 ట్రెండింగ్ డౌన్లోనే మాత్రమే TP4 టచ్ చేసింది. వెన్ అవర్ ట్రెండ్ డౌన్, ఓకే, ద ట్రెండ్ డౌన్ లెవెల్స్ ఫామ్ అవుతాయి. సో ఇలా ట్రెండ్ డౌన్ అయింది కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ TP2 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్. ఓకే,
సో దిస్ ఇస్ ద వీక్లీ అనాలిసిస్ గైస్, గుర్తుపెట్టుకోండి ఇది వీక్లీ అనాలిసిస్. ఓకే, వీక్లీ అనాలిసిస్ని మీరు కావాలనుకుంటే జస్ట్ 2 అవర్స్ టైం ఫ్రేమ్లో కూడా పెట్టుకోవచ్చు. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో ఎప్పుడో క్రాస్ ఓవర్ అయిపోయింది, బట్ లోయర్ టైం ఫ్రేమ్లో లిటిల్ బిట్గా క్రాస్ ఓవర్ అయిపోయింది. ఓకే, సో నేను ఎందుకే అనాలిసిస్ ఎక్కువ హయ్యర్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకొని కిందికి వస్తూ ఉంటాను. ఓకే, సో మార్కెట్లో మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ రేంజ్లో రెసిస్టెన్స్ ఉంది 12,800. ఈవెన్ ఇట్ ఈస్ అ బయింగ్ సెల్లర్ జోన్స్ ఈస్ ఫార్మ్డ్ హియర్ 13,000 ఆల్సో, బట్ ఐ కన్సిడర్ యాజ్ ఎ 12,800 is a very very strong resistance for that next week market. Where is the support, sir? Ante this is the first support and this is the second support. 11,700 or 600 range is the very very strong support for that mid cap select. Okay, so finance nifty, if you come to the finance nifty you will also know it. Okay, so finance nifty is showing as like that. ఇది ట్రాప్ లోన్ ఉంది, fall, retest, trap, again fall, anticipation like that. So obviously ఆ రకంగా కన్సిడర్ చేస్తే మిడ్ క్యాప్ ఫైనాన్స్ నిఫ్టీ ఫర్ ద నెక్స్ట్ వీక్ is the TP2 resistance. 24,000 is the very very strong resistance, but buyer seller zones bond is that 23,900, but I consider as that TP1 is the very very strong resistance for the next week market. Okay, 23,800 range is the very very strong resistance. ఈ రేంజ్ కానీ క్రాస్ అయితే ఈవెన్ ట్రెండ్ లైన్ ఇట్ షోయింగ్ యాజ్ ఎ డౌన్ సైడ్. ఓకే, even it is a trend line, it's showing as a downside. You can see here trend line it's showing as downside. This is the buying only supported. ఈ buying కానీ కాంప్రమైజ్ అయిపోతే anticipation to test ఈ రేంజ్ ఆర్ ఈ రేంజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఓకే, ఈ రేంజ్ అండ్ ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఆల్రెడీ TP4 టచ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టచ్ చేస్తే ట్రెండ్ కంటిన్యూ అవుతాయి, డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతే మాత్రం TP3 వరకు టచ్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకే, సో లైక్ ఇట్ ఈస్ ఏ 23 రౌండ్ ఫిగర్ లెవెల్ అనుకుంటారు, బట్ యాంటిసిపేషన్ టు 23,930 950 రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకే, దిస్ ఇస్ ద ఫిన్ నిఫ్టీ ఫర్ ద నెక్స్ట్ వీక్ సినారో. ఓకే, దెన్ లాస్ట్ ఈస్ దట్ సెన్సెక్స్. ఓకే, సో సెన్సెక్స్ ఆల్సో యూ కెన్ సీ ది గైస్ సేమ్ లైక్ యాజ్ ఎ నిఫ్టీ. టైం ఎక్కువ తీసుకోను సెన్సెక్స్కి. సి సెన్సెక్స్ లో band little bit wide, so obviously form as a downside. Okay, if it is going to upside direction market ఎంత వరకు అంటే you can see here. Okay, 51,300 range అనేది 260 range అనేది strong seller zones are sitting here, but my view is TP2 80,800 range. 81,000 is the sellers, 81,300 sellers ఉన్నారు, బట్ నేను ఏంటంటే ఈ రేంజ్ కన్సిడర్ చేస్తాను. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ 77,600 ఆర్ 76,780 ఆర్ 500 రేంజ్ వరకు TP3 బ్యాండ్ వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు జస్ట్ ఎండ్ ఆఫ్ ద సెక్షన్కి మీకు రియల్గా అనాలిసిస్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మండే అనాలిసిస్ కూడా నేను ఇప్పుడే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జస్ట్ కెన్ కమ్ అండ్ సీ హియర్ గైస్. Just tomorrow levels I switch off it and I switch off it here. Okay, just click here. Okay, just one. Instead of mini swing I selected as a intraday or auto, whatever it is. Auto select cheste time frame batti divide అయిపోయింది, then no problem. Come to here, see. So where is that actually previous week తో అంటే ప్రీవియస్ డే తో కంపేర్ చేస్తే ఈరోజు అయింది కదా, ఈ రోజుతో కంపేర్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ అనేది సెన్సెక్స్ అనేది డౌన్ సైడ్గానే ఫామ్ చేసింది. దెన్ రీటెస్ట్ ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్, యాంటిసిపేషన్ టు టెస్ట్. రేపు మండే నా ఎక్స్పెక్టేషన్ 78,500 రేంజ్ వరకు పడే ఛాన్స్ కనబడుతుంది, లేదు అనుకుంటే 78,700 రేంజ్తో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, బట్ అప్ సైడ్ డైరెక్షన్ ఈజ్ దట్ 80,000 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నది, బయింగ్ సెల్లింగ్ జోన్. ఓకే, జోన్ ఇక్కడ ఉంది, బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 79,800 రేంజ్ అనేది ఎల్లో బ్యాండ్. వెర్ ఎవర్ మార్కెట్ ఈస్ ఫాల్, దిస్ TP2 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంట్రాడేలో ఆర్ వీక్లీలో ఆర్ మంత్లీలో ఇదే వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఈ రేంజ్ నుంచి మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు గ్రీన్ వేసానంటే ఇది దాటితేనే గ్రీన్ అని అర్థం. ఓకే, ఇక్కడ నుంచి రిజెక్ట్ సినారియో కిందకే మనం చూసుకోవాలి, రిజెక్ట్ సినారియో కిందకే చూసుకోవాలి. ఎక్కడ వరకు రిజెక్ట్? ఈ రేంజ్ వరకు. ఓకే, ఆర్ ఈ రేంజ్ వరకు. ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతే ఇది సపోర్ట్ ఫస్ట్, డౌన్ సైడ్ కంటిన్యూ అవుతే ఇది సపోర్ట్ ఫస్ట్. ఇది కానీ ఇంకా బ్రేక్అవుట్ అయిపోతే మాత్రం ఇది ఇక్కడ వరకు
మార్కెట్ ఇక్కడ మ్యాక్స్ టు మ్యాక్స్ హాల్ట్ అయిపోయిందండి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడ హాల్ట్ అయిపోయింది. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ సెన్సెక్స్. ఎక్స్పైరీ ఉంది కదా గైస్, బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ యూ కెన్ సీ హియర్. వెన్ ఎవర్ దిస్ బయర్ సెల్లింగ్ జోన్ అనేది TP2 బ్యాండ్లో ఉంటుందో ఆ రోజు మాత్రం వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దీస్ ఆర్ కీ పాయింట్స్. నేను ఈ కీ పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే, కీ పాయింట్ ఎవ్రీ టైమ్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు స్పెషల్లీగా మీరు ఇండికేటర్ని యూజ్ చేస్తున్నప్పుడు కానీ, సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక మీకు ఒక 1 మంత్ యూజ్ చేసుకుంటారు కదా. ఓకే, ఆ టైంలో కూర్చొని మీరు ప్రాక్టీస్ చేసుకోవడం కంటే, నోట్ చేసుకోవడం కంటే, నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు ఆ పాయింట్స్ నోట్ చేసుకుంటే మాక్సిమం టు మాక్సిమం ఆ టైంకి వచ్చిన తర్వాత, ఓకే శ్రీకాంత్ సార్ ఇలా చెప్పారు, సో ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నారు కాబట్టి, సో మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడి నుంచి పిఈ తీసుకోవడమో, కాల్ సెల్ చేసుకోవడమో తీసుకుంటే క్యాప్చరింగ్ అనేది మీకు ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, ఆపరేటర్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే, అక్కడికి వచ్చిన తర్వాత ప్రైజ్ యాక్షన్ తీసుకొని చేయడం కాదండి. ఆపరేటర్ లెవెల్ ఏంటంటే, అక్కడికి వచ్చిన తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఆ వచ్చిన లెవెల్ ఏంటనేది ముందే తెలుసుకోవాలి. ఆ లెవెల్స్ ఇవి. ఓకే, దీస్ ఆర్ ఆపరేటర్ లెవెల్స్ టైప్ అన్నట్టు. ఓకే, సో దీస్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఆపరేటర్స్ దే కెన్ ఫాలో దిస్ లెవెల్స్ ఓన్లీ. ఓకే, 80 to 90% మ్యాక్స్ టు మ్యాక్స్ ఆపరేటర్ ఇదే లెవెల్స్ని ఫాలో చేసుకుంటూ ఉంటాడని. అంటే ఆపరేటర్ లెవెల్ మీకు ఎలా వచ్చారంటే, నేను డికోడ్ చేసుకున్నానండి, నా లాజిక్ బిల్డ్ చేసుకున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ సెలెక్టెడ్ దట్ మచ్ మై యాక్యురసీ ఈజ్ ఆ రేంజ్కి నేను ట్యూన్ చేసుకున్నాను. ఓకే, ఆ రేంజ్కి నేను ట్యూన్ చేసుకున్నాను కాబట్టి నాకు ఆపరేటర్ లెవెల్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు సక్సెస్ అవుతుంది. ఓకే, బట్ ట్రెండ్ ఫాలో అవ్వాలి. ట్రెండ్ ఫాలో అవుతేనే మీకు ఉంటుంది. లేదు ట్రెండ్ ఫాలో అవ్వలేదంటే మీరు 1 or 2 లాట్స్తో చేసుకొని కిందికి వచ్చిన తర్వాత వొలటిలిటీలో అయితే యావరేజ్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చిన తర్వాత సెల్ చేసుకుంటే పాసిబిలిటీ ఉంటుంది. ట్రెండ్ని ఫాలో చేసుకోండి. ట్రెండ్ ఫాలో చేసుకుంటే మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ ఈ రేంజ్. ఓకే, సో కమ్ టు దట్ మిడ్ క్యాప్ కూడా ఎక్స్పైరీ ఉంది. సో కమ్ టు ద మిడ్ క్యాప్. సో మిడ్ క్యాప్ చూసారు కదండి, ఆల్మోస్ట్ దిస్ మచ్ ఫాల్ కంటిన్యూ, ఇట్స్ కేమ్ డౌన్ టు హియర్. ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేస్తుందని. ఎస్, ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. బట్ ఎలా ఫామ్ చేస్తుంది, ఎంతవరకు ఫామ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. సి ఇయర్ 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 ఫాల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, నేనైతే ఈ రేంజ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, ఇది గైస్. ఓకే, సో ఇది నా వ్యూ. దిస్ ఈస్ ద వెరీ స్ట్రాంగ్ సపోర్ట్, దిస్ TP1 బ్యాండ్. ఈవెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, సో దీస్ ఫర్ దట్ మిడ్ క్యాప్ సెలెక్ట్ లెవెల్స్. ఓకే సార్, ఇన్ని చెప్పారు సార్, మీరు ఒక్కసారి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పండి అంటే, ఎస్ ఆబ్వియస్లీ ఐ విల్ టెల్ అండి. ఎంతసేపు మీరు ఇంత చూసిన వాళ్ళు ఈ కొంచెం కూడా చూడండి, మీకు ఈజీగా అర్థమవుద్ది. ఈవెన్ బ్యాంక్ ఎక్స్ చూసారు కాబట్టి ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్. బట్ ఇక్కడ చూడండి, TP3 TP2 బ్యాండ్ రేంజ్లోకి వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఈ రేంజ్లోనే సెల్లింగ్ ఉంది. TP2కి టచ్ అయింది, ఇక్కడ నుంచే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే, సో దీస్ ఆర్ లెవెల్స్ ఫర్ దట్ ఇంట్రాడే. ఈ ఫర్గెట్ అబౌట్ దిస్ హయ్యర్ లెవెల్స్. బయింగ్ సెల్లింగ్ జోన్ ఈ రేంజ్లో ఉంది కాబట్టి ఫర్గెట్ అబౌట్ హయ్యర్ లెవెల్స్. యూ కెన్ కమ్ డౌన్ టు డౌన్ సైడ్ కిందకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిఫ్టీ 50, ఇఫ్ యూ సీ హియర్ నిఫ్టీ 50, ద TP3 ఇక్కడ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇలా ఫాలో అయిపోతే TP2 బ్యాండే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి ఉంటుంది నేను అనుకున్న ప్రకారంగా, ఆపరేటర్ అనాలిసిస్ ప్రకారంగా కూడా. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్ మార్కెట్ ఈజ్ రిజెక్టెడ్ ఫ్రమ్ హియర్ టు, ఓకే, ఇట్స్ వెంట్ అప్ టు హియర్. ఓకే, ఆర్ హియర్ టు హియర్ క్లోజ్. అంటే ఇలాగే పడిపోతుందని కదండి, ఎంటైర్ ఆ రోజు గురించి నేను చెప్తున్నాను. ఓకే, సో ఆ రోజు ఇలా వచ్చేయచ్చు, ఇలా వచ్చి ఇలా కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆరు ముందే పడిపోయి కన్సల్టేషన్ కూడా చేసుకోవచ్చు. ఆరు లేదు అనుకుంటే స్పెషల్లీగా సాటర్డే సండే వస్తుంది కాబట్టి డికే కూడా చేస్తుంది. ఇలా డికే చేసి అప్ చేసుకొని మళ్ళీ ఫాలో అవుతుంది. ఇలా చేసుకొని కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఐ ఎక్స్పెక్టెడ్ లైక్ దిస్. ఓకే, ఈ రేంజ్ వరకు అయితే రావాలి, ఈ రేంజ్ దాటితే మాత్రం ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ అర్థమైతే ఒక లైక్ చేయండి. ఓకే, ఈవెన్ అర్థం కాకపోతే ఒకసారి వీడియోని జస్ట్
స్క్రోల్ చేసుకొని ఎక్కడ అర్థం కాలేదో ఒకసారి స్క్రోల్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. నేను ఏ రోజు ఫాలో అయినా కానీ, ఎవరు ఫాలో అయినా కానీ మార్కెట్లో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతారండి. క్యాండిల్ స్టిక్స్ కానీ, ఓకే, ప్రైస్ యాక్షన్ లెవెల్స్ కానీ, ఓకే, ట్రెండ్ లైన్స్ కానీ, ఏదో ఒకటి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే దాంట్లో వాళ్ళకి రిజల్ట్ వస్తూ ఉంటుంది. సో నేను ఏ లెవెల్స్ ఫాలో అవుతున్నాను, ఓకే, మీరు ఏ లెవెల్స్ ఫాలో అవుతే దెన్ మీకు రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా ఇండికేటర్ అయితే బెటర్గానే వర్క్ చేస్తుంది. 80-90% అయితే 90% అని నేను రికమెండ్ చేయగలను. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈవెన్ అబోవ్ దట్ కూడా ఉంది. బట్ నేనైతే 80-90% చెబుతాను. ఓకే, మేబీ ఒక ట్రెండింగ్ చోపీ రోజు మాత్రమే పాసిబిలిటీస్ కష్టంగా ఉంటాయి. ఎప్పుడు సార్ చోపీ రోజు అంటే ఇయర్ జరిగింది కదా చోపీ. నిన్న మీకు వీడియో కూడా ఎనాలిసిస్ చెప్పాను కదా. చోపీ అయింది, ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని అన్నాను. ట్రెండ్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఆర్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని సేమ్ ఇట్స్ కేమ్ డౌన్ టు అలాగే ఫామ్ అయింది. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అండ్ ఈవెన్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే సార్, ఇదే మీకు దేంట్లో వర్క్ చేస్తుంది అంటే హియర్ సిల్వర్ ఫ్యూచర్. నవ్ యూ సీ దిస్ ఫ్యూచర్ టుడే ఎక్కడ వరకు ఉంది. ఇట్స్ కేమ్ డౌన్ టు టీపీ బ్యాండ్, ఇట్స్ కేమ్ అప్ టు ఎల్లో బ్యాండ్. ఓకే, బ్రేక్అవుట్ అయింది TP2, ఇలా ఫాలో అయింది కాబట్టి TP2 వరకు వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక్కడ రిజెక్ట్ అయ్యి సపోర్ట్ తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ అవుతుంది, అప్పటిదాకా లేదు. సో ఈరోజు మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ TP3 ఆర్ పాసిబుల్ టు టెస్ట్ ఈ TP4 వరకు వెళ్ళే ఛాన్సే ఉంది అంతే. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయితేనే అప్ సైడ్కి తీసుకుంటుందండి, లేదంటే ఆ లెవెల్స్ కూడా ఫామ్ అవ్వలేదు. చూసారా, దీస్ ఆర్ ఏ లెవెల్స్ ఆటోమేటిక్గా ప్లాట్ అవుతాయి. ఓకే, యూ కెన్ సీ హియర్ న్యాచురల్ గ్యాస్ ఆల్సో. న్యాచురల్ వాట్ హ్యాపెన్, చోపీ ఫామ్ చేస్తుంది, ట్రెండ్ డైరెక్షన్ తీసుకుంది. ఆబ్వియస్లీ ఇలా ఇంపల్స్ మూవ్ వచ్చినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ట్రెండ్ ఏం చెప్తుంది, డౌన్ సైడ్ అని చెప్తుంది. ఈ రేంజ్లో మనం సెల్ తీసుకున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్ అండి. వేర్ ఇస్ ద బయ్యర్స్ రిజెక్టెడ్ ఇఫ్ బయింగ్ హియర్. దిస్ మచ్ రేంజ్లో బయ్యర్స్ ఉన్నారండి. ఇక్కడ స్కీమ్ డౌన్ వస్తుంది, ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దట్స్ వై ఇట్ షోయింగ్ యాజ్ ఎ డౌన్ సైడ్. ఈవెన్ అక్కడ వరకు లేకపోయినా కానీ ఈ TP2 వరకు వచ్చినా కానీ మీ ట్రేడ్ సక్సెస్ అయిపోయినట్టే కదా. ఓకే, ఈవెన్ యూ కెన్ సీ ది గోల్డ్ ఫీచర్, you can see gold. See, it came down to here. Here buyer zone is there. The buying band it is there. It came almost near to buying band. It's ejected. Here rejected. It came down to almost a buying band. It is going to upside. To anticipation to test TP3. ఇంకా అవ్వలేదు. It's coming down to TP2. ఇక్కడ కొంచెంసేపు కన్సాలిడేషన్ చేసుకొని పైకి అయితే బ్రేక్అవుట్ అయితే అండ్ ఎండ్ ఆఫ్ ద సెక్షన్కి ఈ రేంజ్ ఆర్ ఈ రేంజ్ అవుతుంది. లేదు అనుకుంటే మార్కెట్ ఇంకా టైం తక్కువే ఉంది కాబట్టి 9 అయింది కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే సెక్షన్కి ఈ రేంజ్లోనే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకే, ఈ రేంజ్లోనే ఎక్కువగా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. దిస్ ఇండికేటర్ ఈస్ వర్క్ వెల్ ఎవ్రీవేర్. యూ కెన్ సీ హియర్ గైస్. వేర్ ఇట్ ఈస్ బయర్స్, దిస్ బ్యాండ్ ఇట్స్ TP0, ఇట్స్ కేమ్ డౌన్ టు హియర్. ట్రెండ్ డైరెక్షన్ ఇట్ ఇస్ షోయింగ్ యాజ్ అప్ ట్రెండ్. ఇట్ వెంట్ అవుట్. ఓకే, ఇక్కడ నుంచి వెంట్ అవుట్ అయిపోయింది. ఇక్కడ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఎంట్రీ అయినా కానీ ప్రైస్ యాక్షన్లు ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది బ్రేక్అవుట్ అయితే మళ్ళీ క్రియేట్ అయితేనే ఎంటర్ అవుతారు. బట్ మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ కంటే ముందే చెప్పేస్తుంది రెండు అప్ సైడ్కే పైకి ఉన్నానని. ఇట్స్ గోయింగ్ టు అప్ సైడ్ టు టెస్ట్ TP2 బ్యాండ్. TP2 బ్యాండ్ టచ్ చేసింది. ఈవెన్ ఇట్ ఈస్ అ ఫాల్ డౌన్. ఎక్కడి వరకు ఫాల్ అయింది, దిస్ ఈస్ ద ట్రెండ్ డౌన్ కాదు, ఇది ట్రెండ్ అప్ అని చెప్తుంది. ఇది ఫాల్ అనేది జస్ట్ ట్రాప్ కోసం వచ్చింది. ఈ ట్రాప్ అయినా కానీ మన ట్రెండ్ ఆల్మోస్ట్ వెరీ నియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్. ఎక్కడి వరకు, ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఓకే, దీస్ ఆర్ AI లెవెల్స్. ఇట్స్ వర్క్ వేర్ ఎనీవేర్. యూ కెన్ సీ హియర్ Bitcoin ఆల్సో. యూ కెన్ సీ గైస్, ఇట్స్ కేమ్ టు బౌండ్ CP1. ఇట్ వెంట్ అప్ టు ఆల్మోస్ట్ TP3 అండ్ ఇట్స్ కేమ్ డౌన్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా యావరేజింగ్ పైకే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్, జస్ట్ ఐ క్లిక్ హియర్. I selected in auto. I selected as a 1 hour time frame. You can see here weekly analysis levels also. You can see here weekly. What it's showing weekly? Opening at TP3. It is rejected to TP1. I told na market reject అయితే ఈ yellow band వరకు వస్తుంది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇట్స్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్. ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి తెలుసా, ఈ వారంలో పాసిబుల్ టు టెస్ట్ దిస్. ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం యాంటిసిపేషన్ టు 72,500 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి Bitcoinకి. ఫస్ట్ థింగ్ ఈజ్ ద 72,000 ఈ రేంజ్ వరకు కనబడుతుంది. అండ్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు కనబడే ఛాన్సెస్
ఎక్కువగా కనబడుతున్నాయి బిట్ కాయిన్కి. ఓకే, లైక్ ఇథీరియం, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. సిట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది, ఇట్స్ కేమ్ డౌన్ టు TP1. ఈవెన్ TP1ని కూడా రిజెక్ట్ చేసింది. ఇక్కడ బయింగ్ జోన్ బ్యాండ్ ఉంది, సి హియర్ బయింగ్, ఇట్స్ కేమ్ డౌన్ టు బయింగ్ అండ్ ఇట్ వెంట్ అప్ టు yellow బ్యాండ్. ఈ ఒక్కసారి మనం ఇది సపోర్ట్ అనుకుంటే మార్కెట్కి, అది రెసిస్టెన్స్ కిందకి ఉంటుందండి. ఇది బ్రేక్ చేయాలంటే 2 or 3 times 4 times కొట్టుకొని అప్పుడు బ్రేక్అవుట్ అవుతుంది వాల్, అప్పటిదాకా బ్రేక్అవుట్ అవ్వదు. సో దిస్ ఈస్ ద అనాలిసిస్ ఫర్ దట్ మార్కెట్ ఫర్ అవర్ ఇండికేటర్. నెక్స్ట్ వీక్ అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ మంత్లీ అనాలిసిస్ అండ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ అవర్ ఇండికేటర్ ఇన్ ఎవ్రీవేర్. ఓకే, హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చేయకపోతే రియల్గా నా ఇండికేటర్ అండ్ మీకు ఉపయోగపడతాయి అంటే మార్కెట్లోకి, ఓకే, డిస్క్రిప్షన్లో మన గూగుల్ షీట్ ఉంది, ఓకే, రిజిస్ట్రేషన్ ఫిల్ ఫామ్ ఉంది, అదని ఫిల్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్. ఇంకా ఈ వీడియోకి ఇంతే.